సో రైతు సోదరులకు నమస్తే అన్న. ప్రస్తుతం మనం అనంతపూర్ దగ్గర ఉన్న తపోవనం పక్కనే నారాయణపురం అనే గ్రామం అయితే ఉంటది. ఇక్కడ మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి నాటు చెట్లు ఇవి? 500 మొక్కలు 4 ఎకరాలు. ఓకే అన్న, ఎప్పుడు నాటినారు ఇవి? ఏప్రిల్ 6 తేదీ నాటినా. ఓకే అన్న. సో మామూలుగా మనము ఎప్పుడైనా కూడా ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ కానీ లేదు మంచి రేటు మనం పెట్టిన అరటికి ఉండాలంటే కన్నా మన కాయ లెంత్ కాయ షైనింగ్ను బట్టి అనేది వ్యాపారస్తులు రేటు పెడతా ఉంటారు. సో ఇప్పుడు అన్న తోట చూస్తున్నాం కదా, ఈ రోజు ఈ కాయ ఇట్లా షైనింగ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటనేది అన్నని అడిగి తెలుసుకుందాం. చాలా మంది అడుగుతుంటారు, అన్న మా తోటలో కాయకి మచ్చ ఉంది, కాయ లెంత్ తక్కువ ఉంది, ఏ మందులు ఎక్కియాలా, ఏ మందులు స్ప్రే చేయాలా అని చెప్పేసి అడుగుతుంటారు. సో నేను చెప్పడం కన్నా మనం రైతు మాటల్లోనే తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా అన్న తోట ఎలా ఉంది అనేది. అన్న మీరు స్టార్టింగ్ అప్పటి నుంచి వీటికి ఏ మందులు ఎక్కించినారు, ఏ మందులు స్ప్రే చేసినారు? నా మందులు అయితే నెల పోయిస్తానా. మందులు స్ప్రేయింగ్ వచ్చేసి 10 వరకు 20 వరకు స్ప్రేయింగ్ చేసుకుంటా దోమ వాడుకోకుండా. మామూలు షైన్కి వచ్చేసి జీమా కొట్టినా స్ప్రేయింగ్ లేకి. సూపర్ గురు కూడా సూపర్ కాన్ఫిడెంట్ వేసుకుంటాం జీమాలకి. అది గేల కొత్తురు కొట్టేకి మామూలు బండ కిట్లు వాడతానా. బండ కిట్ రిజల్ట్ బాగుంటుంది. ఎన్నిసార్లు జీమా స్ప్రే చేసినావు? జీమా 2 స్ప్రేయింగ్ చేసిన. 2 సార్లు స్ప్రేయింగ్ చేసిన. ఇప్పుడు జీమా స్ప్రేయింగ్ చేసినప్పటి నుంచి నీకు ఏం కనిపించింది రిజల్ట్? రిజల్ట్ షైనింగ్ బాగుంది నా. షైనింగ్ బాగుంది కాబట్టి మన కూడా బంధన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఈ తోటని. బాగుంది, షైనింగ్ బాగుంది నా అన్నారు. షైనింగ్ బాగుంది కాబట్టి కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఈ జీమా అనేది మనం కొన్ని కెమికల్స్ లేకి వాడి ఇట్లా స్ప్రే చేస్తే కన్నా కెమికల్ బర్న్ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తారు. ఇప్పుడు మామూలుగా రైతులు స్ప్రేయింగ్ చేస్తారు, ఎట్లా చేస్తారంటే మాకు ఎటువంటి న్యూట్రియన్స్ ఏమొద్దు గెలల మీద, మాకు స్క్రాచెస్ వస్తాయని భయపడతారు. కానీ మీరు ఓన్లీ పెస్టిసైడ్ మాత్రమే వాడతారు. కానీ మిగతా రైతులే కొంతమంది తెలిసిన వాళ్ళకి మేము జీమా కెమికల్స్ లేక వాడి మేము జీమా స్ప్రేయింగ్ చేయించాం. జీమా స్ప్రేయింగ్ చేసిన ఒక 3 రోజులకి కాయ షైనింగ్ వస్తుంది. షైనింగ్ ఎట్లా వస్తుంది అంటే మామూలుగా గ్రీన్ ఉంటుంది, కానీ దీనివల్ల గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చి బాగా కళ ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే డ్రిప్కి ఏం వదలకపోయినా కూడా షైనింగ్ వచ్చింది, సై వచ్చిందని చాలా రైతుల మాటల్లో మేము విన్నాం. అది ఇప్పుడు మహేంద్ర అన్న తోటలో మేము ఎక్స్ప్రెస్లీ ఏంటంటే 2 సార్లు జీమా చేయించాం. అంటే ఓన్లీ గెలల మీద స్ప్రేయింగ్ చేయాలి. మళ్ళీ తోట అంతటికి ఏం అవసరం. ఎక్కువ స్ప్రేయింగ్ కాయట్లో కొట్టకూడదునా, లైట్ దోశ కొట్టుకుంటూ పోవాలా. ఎక్కువ దోశ కాదంటే అట్లే కాయకి అట్లే అది కట్టుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు జీమా అనేది మామూలుగా అంటే వేటిలో కలిపి స్ప్రే చేయాలి. ఓన్లీ సూపర్ కానిబ్డారు మేము ఇచ్చిన సూపర్ కానిబ్డారు, జీమా, పోలీసు, జీమా. ఫంగిసైడ్ అయితే మేము ఇవ్వలేదు. ఫంగిసైడ్ గెలలకి వాడేయం తక్కువ. ఓన్లీ మనకి గార మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఇన్సెక్ట్ లోనే కలిపి జీమా స్ప్రే చేస్తున్నాం. సో మామూలుగా మనం డ్రోన్ తో స్ప్రే చేసినప్పుడు పైన నేటివ్ కానీ, ట్విల్ట్ కానీ, కస్టోడియా కానీ, సో వీటికి సంబంధించిన స్ప్రే చేస్తుంటాం కదా, వాటికి స్ప్రే చేసినప్పుడు ఇవి కలుపుకోవద్దు. ఓన్లీ గెలలకు మాత్రమే స్పెషల్గా స్ప్రే చేసినప్పుడు మాత్రము పోలీసు, ఇంకోటి ఏదైనా పోలీసు, సూపర్ కానిబ్డారు, ఓకే వాటిలో మాత్రమే వీటిని సపరేట్గా ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేయడం వల్ల షైనింగ్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు అన్న అయితే చెప్తున్నాడు. అన్న ఇది మొత్తం మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసినారు? ఇది వచ్చేసి నేను మామూలు అయితే 20 డేస్ స్ప్రేయింగ్ చేసుకుంటానా. ఓన్లీ గేలకి వచ్చేసి 2 టైమ్స్ చేసిన. ఇదొకటే 15 డేస్ కొద్ది చేసిన. ఓకేనా. అంటే ఇప్పుడు మామూలుగా మీ ఊరు చుట్టుపక్కల ఎవరన్నా కానీ పెట్టింటారు అరటి నీతో పాటే, వాళ్ళకు మీ దానికి స్ప్రే చేసిన దానికి డిఫరెన్స్ ఉందా? నా డిఫరెన్స్ తోట బాగుంది కాబట్టి అది నా కంపెనీ వాళ్ళు ఉండేది ఈ రోజు. ఓకే, అంటే వాళ్ళు వచ్చినప్పుడు అన్నారా బాగుంది, షేడ్ కూడా షైనింగ్ బచ్చాయి భయ అన్నాడు ఆయన కూడా. బంధన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. తోట బాగుంది, షైనింగ్ బాగుంది. ఏమంటే కింద ఒక పీస్ బీకాయి ఆ లెంత్ కొడుతుంది, ఇంకా బాగుంది అన్నాడు. కింద 2 పీస్ బీసాయి, ఈ లెంత్ అనేది 6 చూపిస్తుంది, తోట బాగుంది అన్నాడు. సో చాలా మంది రైతులు మా ఏరియాలో అరటి పెడతా ఉంటారు కదా, అంటే జీమా అనేది నేను మిర్చి మీద స్ప్రే చేసిన, ఇంతకుముందు చూసిండొచ్చు మీరు. సో మిర్చి పూత విపరీతంగా వచ్చింది, చాలా బాగా కాపు కాసిందని చెప్పేసి అరటిలో స్ప్రే చేయాలా లేదని చెప్పేసి కొంతమంది ఎరువులంగళ్ళు కూడా తెలియక అడిగినారు నన్ను, ఏమన్నా అరటిలో ఏమన్నా స్ప్రే చేసుకోవచ్చా అని చెప్పేసి. నేను చెప్పినా చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే 3వ చెట్లోనో లేకపోతే 2వ చెట్లు తోట అయిపోయేటప్పుడు మనం ఒకసారి ట్రైల్ వేద్దాము, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయితే ఇబ్బంది అని చెప్పినారు. సో అన్న ఫస్ట్ చెట్టుకే స్ప్రే చేసినట్టు 2 సార్లు స్ప్రే చేసినట్టు రిజల్ట్ చాలా బాగుంది. ఎవరైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఒకసారి రైతు నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పని ఇస్తాను, మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే కంపెనీకి జీమా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా ఒక మందు స్ప్రే చేసేటప్పుడు 1కి 2 సార్లు కంపెనీ వాళ్ళని కానీ, ఎరువులంగలలో కానీ, లేదా ఇట్లాంటి రైతును వాడింటారు కదా వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని స్ప్రే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మందు కొట్టినప్పుడు ముందు మనం వేరే మందు కొట్టింటాం, లేదా గడ్డి మందు కొట్టింటాం. డ్రమ్ములు కడుక్కోకుండా క్లీన్ చేసుకోకుండా సపోజ్ జీమా అనేది ఇచ్చినారనుకో, ఇది ఇంకోటి పోలీసు 2 మిక్స్ చేసి కొట్టింటారు. ఆ గడ్డి మందు అనేది దీని మీద పడడం వల్ల మచ్చలు వచ్చింటది. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు చెప్పింటే కొట్టాము పని చేయలేదు, మచ్చలు వచ్చింది అంటారు. ఏదైనా సరే అన్న మేము చెప్పేది కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు,
బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు అట్లే పెడతానే అంటారు. అవన్నీ పట్టించుకోవద్దండి. ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్. మనం ఏం కొడతాం, ఏ మందు ఇదనే కదా, ఏదైనా సరే మనం కాయలెంత వచ్చి కాయ షైనింగ్ ఉంటేనే మనకు రేపొద్దున ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ అనేది పోతుంది. రేటు కూడా రేపొద్దున ఇవ్వద్దు. మామూలుగా 25,000 ఉంది శ్రీనగర్ ప్యాకింగ్. చాలామంది ఫోన్ చేస్తారు నాకు, అన్న మీ ఏరియాలో 25,000 అంటాను, మా సైడ్ 20 అంటారు అన్న అని. ఫస్ట్ సెట్, రెండో సెట్, మూడో సెట్, కాయలెంత కాయ షైనింగ్ వీటన్నిటిని చూస్తారు. అరటికాయ అంటే అరటికాయ, అన్ని అరటికాయలే కాదు, మనుషులు అంటే అందరూ మనుషులే కాదు. సో ఈ జీమా అనేది మీరు కూడా స్ప్రే చేయాలనుకుంటే చెప్పినా కదా, కంపెనీ వాళ్ళ నెంబరు, రైతు నెంబరు ఇద్దరు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏనా అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి చెట్లు? మొత్తం 5,500 మొక్కలు. ఇప్పుడు ఎన్ని కొట్టారు కాయలు? మొత్తం నిన్న మొన్న కలిసి కంపెనీ కొట్టినా 12 24 టన్నులు పోయినాయన. ఓకేనా. మళ్ళీ వచ్చేసి మంగళవారం కటింగ్ పెడతామన్నారు. ఓకే, అంటే చూస్తానే కదా తోట చాలా బాగుంది. మొక్క ఏదన్నది? మొక్క విలియమ్స్ మొక్క. ఓకే, సో మొక్క విలియమ్స్ అంట బాగుంది. నాకు తెలిసి మొత్తం ఎన్ని షీప్లు వేసిందా? 12 వేసిందా? 10 11 వేసింది. 11 వేసిందా? మీరు 9 పెట్టి తీసేసుకొని ఇంకా కాయలు బాగా వచ్చిన కాయలు బాగా వచ్చింది. అదే నిన్న వాళ్ళు కూడా వచ్చి కంపెనీ వాళ్ళకి వచ్చేసి ఓ పీస్ తగ్గించేసి ఇంకా లెంత్ కొడుతుంది, పీస్ ముందు కటింగ్ చెప్పి అన్నాడు. అన్న మామూలుగా మీరు 3 నెలల నుంచి గెలేసేంత వరకు ఈ బనానా కిట్ అనేది ఎక్కించారు. బనానా కిట్ ఫస్ట్ రిజల్ట్ బాగుంటుంది అన్నిటికంటే. బనానా కిట్ వాడేటప్పుడు కూడా సపరేట్ డ్రమ్ము, వేరే డ్రమ్ము వాడితే మేలునా. ఎందుకంటే మామూలు దినం డైలీ వాడే మందుల కంటే డ్రమ్ము ఆ రోజు బనానా కిట్ వదిలిన వద్దు, డ్రమ్ము వేరే మార్చుకోవాలా, బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది. రిజల్ట్ సూపర్ బనానా కిట్ అయితే. సో నేను కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా, దగ్గర 2 ఎకరాలు కలిపి 3 కిట్లు వేసిన నేను. అంటే 3 నెలలప్పుడు ఒకటి, తర్వాత మళ్ళీ 5 నెలలప్పుడు ఒకటి, గెల వేసినప్పుడు ఒకటి. 2 కిట్లు వదిలేను బనానా కిట్. ఓకే, ఎకరా 2 కిట్లు వదిలేసిన. అంటే నేను మొత్తం 2 ఎకరాలు కలిపి 3 కిట్లు వేసిన. నేను ఎకరా 2 వదిలినా. సో ఇలాంటి కావాలనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి, రైతు సలహాలు తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను జై రైతు బిడ్డ. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్స్.